హాయ్ ఎవ్రీవన్. సో మా చిల్డ్రన్కి షవర్మా కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేశానండి. వాళ్ళు స్పైసీగా ఎక్కువ తినరు కాబట్టి వాళ్ళకి స్పైసీనెస్ కొంచెం తగ్గించి వేసాను అన్నీ. సో ఫస్ట్ నేను కర్డ్ తీసుకున్నానండి, ఒక హాఫ్ కప్ కర్డ్ తీసుకున్నాను. ఆ తర్వాత మయోనీస్ 2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. సో అది బాగా మిక్స్ చేశాను. వాళ్ళు చాలా స్పైసీనెస్ వాళ్ళకి తక్కువ కావాలి, వాళ్ళు కారం ఎక్కువ తినరు కాబట్టి సో ఫస్ట్ ఇది చాలా బాగా బీట్ చేశాను, మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేశాను. మనం ఇది షవర్మా చేసుకోవాలంటే మనకు మినిమం ఒక 1 అవర్ టైం పడుతుంది. నేను ముందే చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. అలానే చపాతీ వీట్ వాడానండి, మామూలుగా మైదా పిండి వాడలేదు. వీట్ అయితే హెల్తీ కాబట్టి వీట్ ఫ్లోరే వాడాను. సో వీట్ ఫ్లోర్ తోటి చపాతీ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనము సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మంచి అన్నీ కలుస్తాయి. ఇలా బాగా కలిపాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్న చపాతీ అండి. సో చపాతీ తీసుకుంటున్నాను. సో మయోనీస్ క్రీమ్ అంతా దానికి అప్లై చేయాలి, మంచిగా క్రీమ్ అంతా అప్లై చేయండి. తర్వాత వాళ్ళకి టమాటో కెచప్ పైన వేసాను, కొంచెం లైట్గా వేసాను. టమాటో కెచప్ టేస్ట్ బాగుంటుందండి. సో టమాటో కెచప్ వేసుకోవాలి. తర్వాత ఇలా కొంచెం టమాటో కెచప్ వేసాను. సో ఆల్రెడీ నేను చికెన్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో అది చపాతీలో మనం పైన లేయర్స్ లాగా వేసుకోవాలి, మిడిల్లో వేసుకోవాలి. మంచిగా మనకి ఎంత కావాలంటే ఎంత వేసుకోవచ్చు. సో అవకి చిల్డ్రన్స్ కాబట్టి కొంచెం వేసాను. సో ఇలా వేసుకున్న మనం ఫస్ట్ ఫోల్డింగ్స్ బాగా చేసుకోవాలి, అటు ఇటు ఫోల్డింగ్ చేసుకున్నాక నేను ప్యాన్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను, అందులో కొంచెం గీ వేసి పెట్టాను. సో ఇలా మనం ఒక 2 మినిట్స్ అటు ఇటు నార్మల్ ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఒక 1 మినిట్ అటు సైడ్ 1 మినిట్ ఇటు సైడ్ అలా తిప్పుకోవాలి. తర్వాత టిష్యూ పేపర్లో మనము ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి. సో టిష్యూ పేపర్లో మనము మంచిగా రోల్ చేసుకుంటే సో హోమ్మేడ్ షవర్మా రెడీ అండి. చాలా హెల్తీ కూడా. సో వాళ్ళ స్పైసీనెస్ తక్కువ కాబట్టి తక్కువ వేసాను.